కృష్ణమురళి ఒక్కరే ఇరుక్కోలేదు, చాలా మంది జాతకాలు మార్చేశారు. వైసీపీ హయాంలో విర్రవీగి దిగజారుడు రాజకీయాలు చేసిన వాళ్లంతా త్వరలో శ్రీకృష్ణ జన్మస్థానంలో సెటిల్ అయిపోయేందుకు సిద్ధం కావాల్సిందే అంటున్నారు. అందులో ఒక కీలక నేత కూడా ఉన్నారు. ఇందుకెవరా కీలక నేత? వైసీపీ కీలక నాయకుడు నాటి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్టు తప్పదా? పోసాని కృష్ణమురళి నేడు జైలుకు వెళ్లడానికి కారణం ఆయనేనా? పవన్ కళ్యాణ్ ను, ఆయన కుటుంబ సభ్యులను, చంద్రబాబును, లోకేష్ ను తిట్టమని బూతుల స్క్రిప్ట్ ను పోసానికి ఇచ్చింది ఆయనేనంటారా? పోలీసులకు పోసాని ఇచ్చిన వాంగ్మూలంపై ఏబిఎన్ స్పాట్లైట్. లవ్ యూ రాజా అంటూ సినిమాల్లో కామెడీగా నటించే పోసాని కృష్ణమురళి నేడు జైలు పాలై నిజ జీవితంలో కూడా నటించాల్సి వచ్చింది. దీనంతటికీ వైసీపీనే కారణమని, ఆ పార్టీలో కీలక వ్యక్తులే కారణమని పోలీసుల రిమాండ్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ప్రెస్ మీట్స్ పెట్టి పవన్ కళ్యాణ్ ను, ఆయన కుటుంబ సభ్యుల్ని, చంద్రబాబును, లోకేష్ ను పోసాని బూతులు తిట్టడం వెనుక ఒక పెద్ద హ్యాండ్ ఉందని ఇప్పుడు బహిర్గతమైంది. కులాల పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు సైతం చేసిన పోసాని పోలీసు విచారణలో విస్తుపోయే అంశాల్ని వెల్లడించారు. అది తన సొంత కవిత్వం కాదని, నాటి ప్రభుత్వ ప్రధాన సలహాదారైన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పంపిన స్క్రిప్ట్ తాను చదివానని చెబుతూ పోలీసుల ఎదుట పోసాని మొత్తం విషయం కక్కేశారు. పోసాని రిమాండ్ రిపోర్ట్ లో అనేక కీలక అంశాలు వెలుగు చూశాయి. తాను మాట్లాడిన ప్రతి మాట సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేవారని కూడా పోసాని వివరించారు. తాను ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినందుకు జగన్ ప్రభుత్వం నెలకు 3,82,000 గౌరవ వేతనం ఇచ్చేదని, గౌరవప్రదమైన హోదాలో ఉండి వైసీపీ తరపున వకాలత్ పుచ్చుకొని తప్పుడు వ్యాఖ్యలు చేశానని పోసాని వాంగ్మూలం ఇచ్చారు. నంది అవార్డుల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు, కులమతాల మధ్య రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలు, ఇలా ప్రతి స్క్రిప్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి నుంచే తనకొచ్చేదని పోసాని చెప్పుకున్నారు. వ్యక్తిగతంగా కూడా మనుషుల్ని దూషించి ఇవాళ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఎంత దారుణంగా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. చివరికి అదే కాకుండా ఆనాడు ఇచ్చినటువంటి నంది అవార్డుల మీద కూడా మరి దుర్భాషలు అన్నటువంటి పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేయడం అనేది అది చట్టం పని తను చేస్తుంది. చట్ట ప్రకారమే ఇవాళ ఏది జరిగినా చట్ట ప్రకారం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. సజ్జల గీత దాటారని, ఆయన్ను తప్పకుండా అరెస్ట్ చేస్తారని కడప జిల్లాలో బలంగా టాక్ వినిపిస్తోంది. సజ్జలను అరెస్ట్ చేస్తేనే అన్ని అరాచకాలు బయటపడతాయని కూడా టీడీపీ, జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో నిజాలు బయటికి రావడం కూడా కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము, యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము. పోసాని గారి మీద సుమారుగా 17 కేసులు, దగ్గర 17 కేసులు రాష్ట్రం మొత్తం మీద 17 కేసులు ఫైల్ అయి ఉన్నాయి. వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు. ఈ రోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటికి తిరగలేరు. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసినోడికి శిక్ష పడాలి, లేకపోతే భయం ఎలా ఉంటుంది? ఉండాలి కదా, భయం ఉండాలి కదా. తప్పు చేసాడు అనుకున్నవాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, కానీ శిక్ష నుంచి అయితే తప్పించుకోలేరు. ఇక సీన్ కట్ చేసి చూస్తే రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని నిజ జీవితంలో కూడా నటించి డ్రామాకు తెరలేపారు. తనకు కడుపు నొప్పి, గుండె నొప్పి అని జైలు అధికారులకు చెప్పడంతో సంబంధిత పోలీసుల ద్వారా ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. రాజంపేట, కడప రిమ్స్ ఆసుపత్రిలో అన్ని పరీక్షలు చేసిన వైద్యులు పోసానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తేల్చారు. పోసాని డ్రామా ఆడారని పోలీసులు నిర్ధారించారు. ఈ డ్రామా ఆడడానికి కూడా వైసీపీ నేతలే కారణమని తెలుస్తోంది. రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మరికొందరు నేతలు ములాఖత్ పేరుతో కలిసినప్పుడు పోసాని డ్రామాకు స్కెచ్ వేశారని పోలీసుల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం. ఏదేమైనా వైసీపీ నేతల వల్లే పోసాని లాంటి వాళ్లు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు.